అంటే శంకరాభరణం సినిమాకి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ కూడా ప్రమోట్ చేశారు సార్. అంటే ఒక సినిమా మీద ఉన్న గౌరవం, తోటి నటినట్లు ఉండే గౌరవం, అలాగే ఆదిత్య 369 మీద ఉన్న గౌరవంతో చిరంజీవి గారు, విజయశాంతి గారు చేశారు. అప్పట్లో సినిమా మ్యాగజైన్స్తో పాటు నాకు బాగా గుర్తుండి మామూలు వీక్లీస్లో కూడా ఈ సినిమా గురించి స్పెషల్ ఆర్టికల్స్ రాశారు, ఆంధ్రజ్యోతి వీక్లీలో వాటిలో. అంటే మీరు సినిమాను నిర్మాతగా నిర్మించడం కాకుండా ప్రమోషన్ కోసం కూడా మీరు ఒక 1 month తర్వాత కూడా అదే ఎఫర్ట్. ఈ సినిమా ప్రారంభోత్సవం యాక్చువల్గా ప్రసాద్ అంటే రాజాగారిది, ఇప్పుడు రాజాగారి మ్యూజిక్ మొత్తం ప్రసాద్ పర్మనెంట్ ఆయనకి, అక్కడే ప్రారంభోత్సవాలు జరిగేది. ఇక్కడ కూడా ఒక చిన్న తమాషా జరిగింది. నేను బాలంకుల్ మన సినిమా మన కోదనపల్లిలో చేయాలి కానీ అక్కడ అవేం దయచేసి మాట్లాడకు, రాజా ఈ సినిమా చేయటమే మనకి చాలా బ్లెస్సింగ్, యాజ్ యూజ్గా ఆయన వెళ్ళి ముహూర్తం పెట్టుకున్నావు కాబట్టి అక్కడే చేసేద్దాం అని అన్నారు. ఓకే అన్నాను. మన్నాడు నేను రాజాగారికి ముహూర్తం బలానా డేట్ బలానా టైం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళి సార్ ఇట్లా రికార్డింగ్ ముహూర్తం అది ఇట్లా పూజ ఇది అనుకున్నానండి బలా అంటే ఓకే ఎక్కడ అది సార్ ఎక్కడేంటి సార్ మీ దగ్గరే కదండి అన్ని సినిమాలు ఇక్కడే. వద్దు ఇది బాలు సినిమా, బాలు గారి సినిమా, బాలు థియేటర్లోనే పెట్టాలి, అక్కడే పెట్టేయండి అని అన్నారు. అమ్మయ్య ఇదేదో కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారని నేను సంతోషపడి బాలంకులకి చెప్పాను. ఎక్సలెంట్ అయ్యా అని చెప్పన్నారు. దానికి కమల్ హాసన్ గారు ఈ రికార్డింగ్ అతిథిగా ఆయన ప్రారంభోత్సవ అతిథిగా ఆయన వచ్చారు. ఆ రోజున మన ఏడు నాగేశ్వరరావు గారు, దేవర ప్రసాద్ గారు అందరూ చాలామంది వచ్చారు. అట్లా బ్లెస్సింగ్ చేయడం జరిగింది. సో ఒక ఫంక్షన్ 100 days ఫంక్షన్కి అందరూ కవర్ అయ్యారు, ఒక ప్రారంభోత్సవానికి అలా కవర్ అయ్యారు. అట్లాగే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ వచ్చారండి. అంటే నా దృష్టిలో దీన్ని మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఏటో ఇది మా సినిమాలే, ఇది మన సినిమాలే అన్నట్టుగా అట్ట వచ్చి కలవటం, వాళ్ళందరి బ్లెస్సింగ్స్, ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీస్ అంటారే, ఆ ఎనర్జీ, ఆ ఆరాలో అవన్నీ సమకూరి ఇంత ఒక అద్భుతమైన చిత్రంగా ఇది నిలబడింది. అంటే కమల్ హాసన్ గారు సంగీతం శ్రీనివాసరావు గారిది చాలా స్పెషల్ కాంబినేషన్, చాలా మంచి సినిమాలు వచ్చాయి. మరి కమల్ హాసన్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు ఆదిత్య 369 తను మిస్ అయిపోయాయని? ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో ఎవరో కొన్ని వెబ్సైట్స్లోనూ ఎక్కడో యూట్యూబ్లోనూ రాయటం చూడటం జరిగిందండి. ఓకే, పెద్ద కామెడీ అనిపించిందండి. ఇది కమల్ హాసన్ మొదట చెప్పారట కదా, కథ చెప్తే వారికి డేట్లు అడ్జస్ట్ చేయలేపటి వల్ల బాలకృష్ణ గారికి వచ్చారట అని. అసలు కమల్ హాసన్ కృష్ణదేవరాయల పీరియడ్ చేస్తారని ఎలా రాసుకునేటప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన డౌట్ వచ్చి మమ్మల్ని సంప్రదించాల్సింది అనిపించింది. సార్ ఏదో ఒకటి రాయకూడదండి, ఇప్పుడు ఎందుకు వస్తుందండి ఆ ప్రపోజల్? ఓకే, వీళ్ళకి కమల్ హాసన్ గారి చరిత్ర పూర్తిగా తెలుసుంటే ఆయన పౌరాణికాలు కానీ ఎక్కడైనా చేశారా? ఆయన చేసింది సతీ సావిత్రిలో సత్యవంతుడు క్యారెక్టర్ చేశారు శ్రీదేవితో. అది ఎప్పటిది? 78, 80s. ఆ చిన్న క్యారెక్టర్ అది అంతే. అది అసలు నాకు ఆయన ఎప్పుడు అటువంటి నటించిన దాఖలాలు తమిళంలో కానీ, ముఖ్యంగా తెలుగు వదిలిపెట్టండి, తమిళంలో కూడా లేవే. సో అసలు అటువంటి థాట్ కూడా లేదు ఆయనకి ప్రపోజల్. నేను ఆయన కొన్నదన్నది కాదు, ఈ సినిమా చూసాక ఇంత ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, పంజు అరుణాచలం గారు దాంట్లో మైఖేల్ మదన్ కామరాజు కూడా సైమల్టేనియస్గా మనతో పాటు షూటింగ్కి స్టార్ట్ అయ్యారు. అంటే సైమల్టేనియస్ అంటే ఏంటి, మన సినిమా సంగీతం గారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ కథ కూడా అన్ని ఫైనలైజ్ అయ్యి అది షూటింగ్ జరిగిపోతున్న సినిమా అది. ఓకే అండి, ఒక ప్యారలల్గా జరిగిందో ఇలాంటి సినిమా అది. ఇంకా ఆయన మనం ఏ రకంగా మనం ప్రపోజల్కి ఎట్లా వెళ్తాం? కృష్ణదేవరాయ వీల్ థింక్ ఓన్లీ నన్ అదర్ దాన్ బాలకృష్ణ గారు, అట్లా ఫిక్స్ అయిన క్యారెక్టర్ అదే. సో మీరు మమ్మల్ని 30 ఏళ్ల క్రితం టైం మిషన్లోకి తీసుకువెళ్ళి ఆ జ్ఞాపకాలన్నీ మాతో పంచుకున్నారు. అంటే అప్పుడు ఆ సినిమాని చూసిన ప్రేక్షకుడిగా కావచ్చు, ఇప్పుడు ఆ సినిమాని అభిమానించే, ప్రత్యేకించి ఈ సినిమాకు ఉన్న అభిమానులందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఆదిత్య 369కి సీక్వెల్ రావాలని, వస్తుందని ఆశపడుతున్నారు. మరి అందులో మీ పాత్ర, మీ ప్రమేయం ఏంటి? ఈ టైం మిషన్ గురించి, ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు డైరెక్టర్ గారు గొప్ప అభిమాని, ఆ నవల్ హెచ్జి వెల్స్ వారికి కూడా నేను ముందు నమస్కరించి, ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉండబట్టి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని నేను అనుకోవాలి. సో ఇక దీనికి సీక్వెల్ అనే దాని గురించి వస్తే 1, 2, 3 సార్లు, అంటే కొన్ని ఇప్పుడు కాదండి, కొన్ని ఏళ్ల క్రితం దీని గురించి డిస్కషన్స్ బాలకృష్ణ గారు ఇప్పుడు ఎగ్జైట్ అయ్యి దీనికి ఫ్యూచర్ రావాలి, దీనికి ఒక సీక్వెల్ రావాలి అని ఎన్నోసార్లు
దాని గురించి ఎగ్జైట్ అవ్వడం, డైరెక్టర్ గారు వారు కలవటం, తర్వాత నన్ను కూడా 1-2 సార్లు పిలవటం కూడా జరిగిందండి. అయితే మళ్ళా ఒక సీక్వెల్, నా అభిప్రాయంలో ఒక సీక్వెల్ చేస్తున్నామంటే, మీరు అన్నారు ఇందాక సినిమా తీయాలంటే టేస్ట్ ఉండాలి, గట్స్ ఉండాలి అనేటట్టుగా ఆ రోజున అది సమకూరింది. ఆ గట్స్ అంటే ఎవరై ఉంటారు? నా వెనకాతల కొండ బాలసుబ్రహ్మణ్యం గారు మోరల్ సపోర్ట్, ఎస్ కృష్ణ నువ్వు చెయ్యి అని అన్నారు. అలాగే ఇలాంటి బాలకృష్ణ గారు, సంగీతం గారు లాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ అంతకుముందు వరుసగా చేస్తున్న ఆయన, ఇవన్నీ అవి గట్స్, మంచి సినిమా, కొత్త కాన్సెప్ట్ అని అనిపించిందండి. మళ్ళా నాకు అంత గట్స్ నాకున్నాయా అని అనిపించిందండి. అంటే సీక్వెల్ అనే దాని మీద నిజంగానే అనే అభిప్రాయం బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. అందుట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు 1-2 సార్లు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ఒక కథని రెడీ అయింది అని విన్నాను. ఇది బాలకృష్ణ గారు వాళ్ళు చేయటం, అది నిర్మాత ఎవరైనా సరే ప్రాబ్లం లేదు, దీనికి ఒక సీక్వెల్ రావటం ఎప్పుడు అది నిజంగా ఒక హర్షదాయకమే, నిజంగా సంతోషించాల్సిన విషయం. అయితే నా వరకు నేను ఒక 5-6 ఏళ్ల క్రితం ప్రపోజల్ వచ్చినప్పుడు నా పరిస్థితులు అయితేనేమి, ఇప్పుడు సినిమా చేస్తానంటే చేసేద్దాం అన్నట్టు కాదు కదా, అన్నీ అనుకూలించాలి, అన్ని వనరులు అనుకూలించాలి. అప్పుడు నేను వెంటనే అప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం డిస్కషన్ వచ్చినప్పుడు నేను జంప్ అవ్వాల. అప్పుడు జంప్ అయ్యాను. ఇప్పుడు జంప్ అవ్వలేదంటే కారణం ఒక ఆర్థికపరమైన విద్యని కాదండి, మనలో అనిపించాలి. నాకు అప్పుడు నాకున్న వేటి వల్ల అయితే ఏమి బాగుంది బాబు, ఓకే ఓకే అనుకున్నాం, అలా అనుకోవడం జరిగిందండి. అంతకంటే వేరే కారణాలు ఏదైనా రాసిపెట్టి ఉండాలంటారు, అది రాసిపెట్టిన ప్రకారమే జరుగుతాయి. ఇప్పుడు దీంట్లోకి ఇన్ని క్యారెక్టర్లు పుట్టాయి, ఒక టైం మిషన్ పుట్టింది. ఆ టైం మిషన్ అనేది ఒక టైంలో ట్రావెలింగ్, ఆ టైం ట్రావెలింగ్ మీద అదొక మిషన్ అనుకుంటాం, అది కూడా మనకి ఒక పార్ట్, ఒక క్యారెక్టర్. అది తన క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా ప్లే చేసేసుకుంది. అలాగే వీళ్ళందరికీ క్యారెక్టర్లు అలా పుట్టాయి అంటే ఇవన్నీ ఒక సంకల్ప బలం ఎక్కడో, ఆ బలం వల్ల జరిగింది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆదిత్య 369 సినిమా అభిమానిగా నాకు మీతో ఆ సినిమా జ్ఞాపకాలన్నీ పంచుకోవడం, తెలుసుకోవడం నాకు చాలా సంతోషం కలిగించింది. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.